అయినా ఈ మధ్య సాకుర చాలా కమర్షియల్ అవుతుంది. సరే సరేలే నేనన్నా రామెన్ తింటా. అయినరుటు ఇలా ఉన్నావు. అప్పుడే తన స్కూల్ టీచర్ అయిన ఇరుకసన్సే తన నుంచి పార్టీ స్పాన్సర్స్ అని చెప్తాడు. ఇది ముందే తెలుసు సాకుర కూడా పిలుచుకొచ్చేవాడిని కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయినా నా క్లాస్మేట్స్ అందరూ చున్నీ నింపాను. కానీ నేను ఇంకా గెన్నీలోనే ఉన్నాను. సరే సర్లే ఎద్దులా ఉన్నావు. ఏడిస్తే బాగోదు. అయినా క్లాట్ జీరో అయితే ట్రైన్ తీసుకునే అవకాశం అందరికి రాదు కదా నారుటో. అవును కానీ రేపటి నుంచి నీ కకాషితో మిషన్స్ ఉన్నాయి. గుడ్ లక్. కట్ చేస్తే శాండ్ అవుట్స్కట్లో ఇద్దరు అకార్సింగ్ మెంబర్స్ ఉంటారనమాట. ఒకరేమో దీదర్, ఇంకొకరేమో శాస్త్రన్. శాస్త్రన్ దీదర్ అని వెళ్ళిపోని చెప్పి శాస్త్రన్ ఫైట్లో దిగుతారనమాట. కాంకోరన్ తన 3 పపెట్స్ సమ్మన్ చేసి దీదర మీద అటాక్ చేద్దామనుకుంటే అప్పుడు శాస్త్రి ఆ అటాక్ని ఆపేస్తాడు. కట్ చేస్తే లీఫ్ విలేజ్ హెడ్ క్వార్టర్స్లో లేడీస్ ఉన్నాడే బామ్మ నారుటోకి చిన్న మిషన్స్ ఇస్తుంటుంది. అవి నచ్చక నారుటో వద్దు, నాకు చిన్న మిషన్స్ వద్దు, నాకు పెద్ద మిషన్లే కావాలి. వెంటనే ఆకర్స్కి కాజేగాగైన గారాని కిడ్నాప్ తెలిసింది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో గారాని కాపాడే మిషన్ కకాషికి అలర్ట్ చేస్తుంది అనమాట. కట్ చేస్తే ఇక్కడ కాంకురా వర్సెస్ శాస్త్రం తెలిసిపోతారు. ఆ 3 పప్పెట్లు శాస్త్రం అంతా చేస్తాడనమాట. అప్పుడు రివీల్ అవుతుంది ఆ 3 పప్పెట్లు శాస్త్రం తయారు చేసినటువంటి. అంటే నువ్వు శాస్త్రం ఆఫ్ రెడ్ శాండ్ కదా. అయినా 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావురా? అయినా ఇప్పుడు చచ్చిపోయానికి నా డీటెయిల్స్ ఎందుకు? అప్పుడే కాంకురోపై తన పాయిజన్ అటాక్ వాడాలని రివీల్ చేస్తాడు. ఎలాగోలా తన స్కార్ఫ్ కుక్క కాంకురో తీసుకుంటాడు. నువ్వు ఇంకా మహా అంటే 3 రోజులు బతుకుతావు. తర్వాత నీ కథ అయిపోతుంది. కట్ చేస్తే మనము లీఫ్ మెయిన్ డోర్ కాడ ఉంటాం. అప్పుడే జిరాయన్ వచ్చి నారుటోని కొత్త మిషన్కి వెళ్తున్నామంట కదా, గుడ్ లక్ అని చెప్పి సున్నాడే ఒక ఇంపార్టెంట్ న్యూస్. నాకు తెలుసు, అందుకే వీళ్ళని ఇప్పుడు పంపిస్తాను. ఓహ్ నిజమా? నీకు తెలుసు కదా కార్స్కి మెయిన్ టార్గెట్ ఎవరు అని? తప్పలేదు. హే నారుటో, ఆకర్స్కి వాళ్ళతో పోరాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పోరాడు. అయినా శక్తి వాడకు. ఇప్పుడు మనం వెళదామా? సరే మేము వెళుతున్నాము. అప్పుడే మన హీరో అయిన నారుటో ఒక సీరియస్ లుక్ ఇచ్చి వెళతాడు. దారిలో వెళ్తుండగా గారా వాళ్ళ సిస్టర్ అయిన టిమ్మారి కనబడుతుంది. అప్పుడు టిమ్మారికి చెప్తారు గారా కిడ్నాప్ అయినట్లు. కట్ చేస్తే ఎమర్జెన్సీ రూమ్లో బెడ్ మీద కాంకురో పడి ఉంటాడు. సాకురా నువ్వేం భయపడకు, నేను గారాని ఎలాగోలా కాపాడుతా అని చెప్తాడు మన హీరో నారుటో. అయినా నాకు వానికి ఏంటి పెద్ద తేడా లేదు. వాడు చిన్నప్పటి నుంచి నాలాగే పెరిగాడు. కానీ ఇప్పుడు తను ఒక కాగే అంతా సరైపోయినప్పుడు ఇలా వానికి ఎందుకు జరుగుతుంది అని నారుటో కన్నెంట నీరు తెచ్చుకుంటాడు. కట్ చేస్తే శాండ్ విలేజ్లో నీ మనవడైన శాసోరి కాగే అయిన గారాని కిడ్నాప్ చేశాడని శాస్త్రి బామ్మకు రివీల్ చేస్తారు. అప్పుడు బెడ్ మీద పడున్న కాంకురను చూసి వీడిని ఇంకా నేను హీల్ చేయలేను, ఇంకా మ్యాక్స్ ఒక రోజు అంతే, తర్వాత ఎత్తాల్సిందే వీడిని. చియో బామ్మ క్యారెట్ కాడికి వస్తే ఈమె మహా కంట్రీ అనమాట. పక్క విలేజెస్ని అస్సలు నమ్మదు. కట్ చేస్తే కాకాస్కి హైడౌట్ కాడికి వెళ్తాము మనము. గారాని ఎత్తుకొని దేదరా తర్వాత శాస్త్రి వెళ్తారు. అక్కడైతే ఒక షాడో లాంటిది వచ్చి అందరూ మీ పొజిషన్కి రండి. అప్పుడు అందరూ వాళ్ళ వాళ్ళ పొజిషన్కి వస్తారు. అప్పుడు అకార్స్ క్లబ్ మెంబర్ అయిన కిజామే మన కాడ ఇప్పుడు టైల్ బీస్ట్ తీసేకి ఎవరు వచ్చి మారు మన కాడలో లేడు. అందుకే కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటుంది గారా నుంచి టైల్ బీస్ట్ తీసేకి. అంతవరకు మీరు కాపలా కాయండి గారాకి. కట్ చేస్తే మనం సునడ బామ్మ కాడ ఉంటాం. అప్పుడే వచ్చిన గాయ్ టీం కూడా ఆ మిషన్లోకి పంపిస్తారు. కట్ చేస్తే నారుటో తను శాండ్ విలేజ్ బార్డర్స్ కాడ ఎంటర్ అవుతారు. అప్పుడే టిమ్మమారి చోజీ బామ్మని గమనిస్తుంది. అప్పుడే కకాషిని చోజీ బామ్మ అటాక్ చేసి ట్రై చేస్తుంది. అప్పుడు నారుటో చోజీ బామ్మని ఆపుతాడు. సారీ, నేను మీ నాన్న వైట్ ఫ్యాంగ్ ఆఫ్ ది లీఫ్ అనుకున్నాను. సర్లే ఆల్ రైట్, ఓకే అని కకాషి కూల్ అవుతాడు. అప్పుడే బెడ్ మీద పడున్న కాంకురోని సాకురా హీల్ చేస్తుందన్నమాట. కట్ చేస్తే నారుటో నువ్వు నా టైం వేస్ట్ చేసుకుని నువ్వు అక్కర్స్కి వాళ్ళంతా చూస్తా అని చెప్తాడు. అప్పుడు కకాషి వాళ్ళు ఎక్కడ నాకు తెలుసారా, అట్లా వెళ్తున్నాం అంటాడు. కట్ చేస్తే సాకురా ఇప్పుడు శాండ్విల్ దొరికే మూలికలతో సాకురా 3 వ్యాక్సిన్ తయారు చేస్తుందన్నమాట. అప్పుడు కొరిన్ ఫైట్ మధ్యలో టీషర్ట్లో ఒక ముక్క
తీసుకుంటాడనమాట. ఆ ముక్కని కకాషికి ఇచ్చి, కకాషి తన డాగ్ సమన్ చేస్తాడు. ఆ సమన్‌లో వాళ్ళకి ఇచ్చి ఆ స్మెల్ చూడమంటాడు. కట్ చేస్తే బెడ్‌పై పడిన కాంగోరిన్ ప్లీజ్ నా తమ్ముడిని కాపాడని చెప్తే నారుటో అది నాకొదిలేయ్ గారాని కాపాడే బాధ్యత నాదని చెప్తాడు. తర్వాత మంచి డైలాగ్ ఇచ్చేసి వెళ్తాడనమాట. అప్పుడు వెళ్తున్న ముందు గ్రాండ్ మ్యాన్ అప్పుడు చీయబామ వస్తుందని చెప్తుందనమాట. దారిలో వెళుతుండగా చోజీ బామ క్లాస్ పీకుతుందనమాట. టెయిల్ బీస్ట్ గురించి. టెయిల్ బీస్ట్ అంటే ఏంటివి, అవి ఎన్నున్నాయి, చించూరి కంటే ఎవరు అని. దానిలో మొదటిది, తర్వాత చివరివి ఏదంటే షికాకు మరియు కూరమ. నారుటో ఎందుకు ఇంత బాధపడుతున్నాడు, ఓ బామ అందరూ నీలాగా ఉండరు కదా అని చెప్తుంది సాకురా. కట్ చేస్తే గాయ్ టీం దారిలో వెళ్తుండగా జెట్సు గమనించి ఆ విషయం అందరు చెప్తుంది. అప్పుడు గాయ్ టీం ఆపేకి కిజామాని పంపిస్తారన్నమాట. అప్పుడు కిజామా వచ్చి నన్ను తన్నందు నీ మీద పగ తీసుకుంటారా అని చెప్తాడు. కట్ చేస్తే నారుటో టీం వెళుతుండగా బ్లాక్ జెట్సు గమనించి ఆ విషయం గురించి చెప్తాడు. అప్పుడే ఈ నారుటో టీంని ఆపేకి ఇటాచిని పంపిస్తారన్నమాట. కట్ చేస్తే గాయ్ సెన్సే నువ్వెవరో నాకు గుర్తులేదు అంటాడు. అప్పుడు నేనెవరో నీకు గుర్తుకొచ్చేలా చేస్తా గాయ్. చేస్తే ఇక్కడ నారుటో టీంతో ఇటాచి ఫైట్ చేస్తాడు. నువ్వు వాడే కదా, నేను ఊరికే వదలనురా నేను అని చెప్తాడు నారుటో. ఎవరే కానీ తన కళ్ళలో కళ్ళు పెట్టి చూడకండి. ఇంకా ఇవాల్టికి ఇంతే.